హలో గాయ్స్, వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్. దిస్ ఈజ్ అర్షియా. ఈరోజు రెండు అందమైన మొక్కల్ని ప్లాన్ చేసేద్దాం, వచ్చేయండి. ఇవి నాకు ఎంతో ఇష్టమైన మొక్కలు, ఎందుకంటే ఇవి నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి. వీటి పేర్లేవో నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లాంటింగ్ కోసం సాయిల్ మిక్స్ని ముందుగా రెడీ చేసుకోవాలి. దానికోసం మట్టి నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. అలాగే దాంట్లో రివర్ శాండ్, కంపోస్టు వేసేసుకుంటున్నాను. దాని తర్వాత వేప పిండి వేసుకుంటున్నానండి. వేప పిండి కూడా మొక్కలకి చాలా అవసరం, మంచి యూస్ఫుల్గా పనిచేస్తుంది. దాని తర్వాత బోన్ మీల్ కాల్షియం, బోన్ మీల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి చెట్లకి కాల్షియం చాలా అవసరం. దాని తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎప్సమ్ సాల్ట్ వేర్లకు చాలా మంచిదని చెప్పి నేను యూట్యూబ్లో చూసినాను. అప్పటి నుంచి నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అవి బాగున్నాయి, మొక్కలు హెల్తీగానే ఉన్నాయి. ఇప్పుడు వేసుకున్నవంతా మనం బాగా, నేను కోకోపీట్ వేయలేదు ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. దాన్ని రీప్లేస్మెంట్గా నేను కొబ్బరి పీచుని వాడినాను. అది ముందు చూస్తారు. ఇప్పుడు వేసుకున్న సాయిల్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మిక్స్ కాకపోతే అక్కడక్కడ ఎక్కువ అక్కడక్కడ తక్కువ ఉంటుంది, అది మొక్క కొంచెం మంచిది కాదు. అంతా వేసుకున్నాక ప్లాంటర్ రెడీ చేసుకోవాలి. దానికి డ్రైనేజ్ హోల్స్ చేసుకొని ఆ డ్రైనేజ్ హోల్స్ని రాళ్లతో కవర్ చేసుకొని దాంట్లో కొబ్బరి పీచు పెడుతున్నాను. ఆ కొబ్బరి పీచు ఎక్సెస్ వాటర్ మాత్రమే బయటికి పోయి మట్టి బయటికి పోకుండా ఉపయోగపడుతుంది. అలాగే మాయిశ్చర్ లాక్ చేసుకుంటుంది. దాని మీద ఒక 2 లేయర్స్ ఆఫ్ సాయిల్ వేసుకొని మనం మొక్కకు ఎంత వరకు అవసరమో అంతవరకు సాయిల్ వేసుకొని తర్వాత మొక్క పెట్టేసుకొని ఆ వేర్ల భాగం అంతా కవర్ అయిపోయే విధంగా సాయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి, సాయిల్తో కవర్ చేసుకోవాలి. ఒకవేళ వేర్లు బయటికి కనిపించేటట్టుంటే మొక్కకు మంచిది కాదు. మొత్తం వేర్లన్నీ కవర్ అయిపోయే విధంగా సాయిల్తో కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. ఇది ఏ మొక్క అండి? ఈ పూలు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఇది చామంతి మొక్క అని. అలాగే నెక్స్ట్ ప్లాంట్ కోసం కూడా సేమ్ ప్రాసెస్సే ఫాలో అయిపోయినాను. పాట్ రెడీ చేసుకొని దాంట్లో కొబ్బరి పీచు వేసుకొని సాయిల్ వేసుకొని మొక్క పెట్టేసుకున్నాను. ఈ మొక్క నాకు చాలా ఇష్టమైన మొక్క. నేను చెప్పే మరీ ఈ మొక్కను తెప్పించుకున్నాను. దీని పేరేదో నాకు గ్యారంటీగా మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి. లేకపోతే మీరు చెప్పలేకపోతే నేను ఒక షార్ట్ పెడతాను. ఆ షార్ట్లో నేను ఆ మొక్క పేరు రివీల్ చేస్తాను. ఎవరన్నా దీని పేరు కరెక్ట్గా చెప్తే వాళ్ళకి దీనికి వచ్చే ఫస్ట్ ఫ్లవర్ని డెడికేట్ చేస్తానండి మీకు. ఎందుకంటే ఆ ఫ్లవర్ మీ దగ్గర వచ్చే వరకు లేట్ అయిపోయి అది వాడిపోతుంది కాబట్టి ఈ ఫ్లవర్ మీకోసం అని నేను డెడికేట్ చేస్తాను మళ్ళీ ఇంకొక షార్ట్ పెట్టి. ఓకే అండి, దాంట్లో కూడా అది కవర్ అయిపోయే విధంగా, వేర్లు కవర్ అయిపోయే విధంగా సాయిల్తో కవర్ చేసుకున్నాను. అప్పుడు కలిపిన సాయిల్ దీనికి సరిపోకపోతే నేను మళ్ళీ కలుపుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మొక్కకు, ఫుల్గా వేసుకోవాలి. ఈ కొన్ని రోజులు నీళ్ళు పోసిన తర్వాత ఆ సాయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కొంచెము, ఎందుకంటే కింద మనం అది కొబ్బరి పీచు వేసుకున్నాం కాబట్టి అప్పుడు మనం మళ్ళీ కావాల్సినంత సాయిల్ వేసుకొని కవర్ చేసుకోవాలి. లేకపోతే వేర్లు మన ఎండకి ఎక్స్పోజ్ అవుతాయి. ఇప్పుడు చూసినారా, దీనిని సెమీ షేడ్లో పెట్టుకొని మొక్క కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే అవి సాయిల్ డ్రైగా ఉంది కదా కాబట్టి దానికి కావాల్సినంత వాటర్ పోసుకొని సెమీ షేడ్లో ఒక 2 days పెట్టుకొని తర్వాత సన్కి ఎక్స్పోజ్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అర్షియా is signing off. Bye.